బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ నేతలు నేడు బస్ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు బస్ చేయనున్నారు. రాత్రి భోజనంతో పాటు నిద్ర, ఆ మరుసటి రోజు అల్పాహారం కూడా అక్కడే చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 20 ప్రాంతాల్లో 20 మంది నేతలు బస్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు పూనుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని మనోధైర్యం ఇవ్వనున్నారు. అంబర్పేటలోని తులసిరామ్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఓల్డ్ మలక్పేటలోని శాలివాహన్ నగర్లో ఎంపీ కె లక్ష్మణ్, ఎల్బీ నగర్లోని గణేష్ నగర్లో ఈటెల రాజేందర్ నగర్లోని హైదర్ కోటలో కొండా విశ్వేశ్వరరెడ్డి, అఫ్జల్గంజ్లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీలో బీబీ పాటిల్ బస్ చేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ నేతలు నేడు బస్ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి రేపు ఉదయం 9 గంటల వరకు బస్ చేయనున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. కొంతకాలంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రాన్ని కొంత చర్చనీయాంశంగా మార్చినటువంటి అంశం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది స్లరీకరణ, మూసీ నది ఆధునీకరణ. ఈ అంశం మీద అధికార కాంగ్రెస్ పార్టీ మూసీని ప్రక్షాళన చేసి రాబోయే భవిష్యత్ తరాలకు హైదరాబాద్ ని సేఫ్టీ నగరంగా ఉంచాలనే ఉద్దేశంతో కొంత మూసీ ప్రక్షాళన, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించి వేరే ప్రాంతాల నుంచి మూసీ సుందరీకరణ చేపట్టాలి, ఒక పర్యాటక కేంద్రంగా చేయాలి, ఒక వ్యాహ్యాల కేంద్రంగా చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. అయితే దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చర్యలను అటు బీఆర్ఎస్, బీజేపీ ఈ రెండు పార్టీలు ఖండిస్తా ఉన్నాయి. మూసీ సుందరీకరణ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఇళ్లను కూలగొడుతుంది. ఇది సరైనది కాదు, పేద ప్రజలకు ముందుగా న్యాయం చేసిన తర్వాత చేయాలి అని చెప్పేసి కొంత ఆందోళన చేపడతా ఉన్నాయి. అక్కడ ప్రజలతో వాళ్ళు నిరంతరం సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ గతంలో ముఖ్యమంత్రి చేసిన కొన్ని ప్రకటనలు, సవాళ్లను స్వీకరించినటువంటి రాష్ట్ర బీజేపీ పార్టీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చేశారో మూసీ సుందరీకరణ వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా సరే నాయకులు ఒక రోజైనా మూసీ పరివాహక ప్రాంతంలోనూ ఉంటే నేను ఈ ప్రతిపాదన విరమించుకుంటా అని చెప్పేసి కొంత సవాల్ చేశారు. దీన్ని స్వీకరించినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు ఒకరోజు నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది. అవసరమైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరితే ఖచ్చితంగా మేము మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటామని చెప్పేసి సవాల్ చేస్తా ఉన్నారు. ఎంపీలు ఈటెల రాజేందర్, తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి బస చేయబోతున్నారు. అంటే మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళతో ముందుగా అక్కడ పరిసర ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారు అన్న విషయం మీద కొంత చర్చ పెట్టి ఆ తర్వాత అక్కడి నిద్రించి రేపు పొద్దున మరోసారి పర్యటించి ఈ కార్యక్రమాన్ని ముగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా 20 ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతంలో 20 ప్రాంతాల్లో బీజేపీ నాయకులు వేరువేరుగా ఈ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే ప్రభుత్వం చేసేటువంటి చర్యలు ద్వారా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అని తెలియాలనేది మా ఉద్దేశం. మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదు. అయితే మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లను పేద ప్రజలను ఖాళీ చేయడం, పేదవాళ్ళంగా బలవంతంగా అక్కడ తరలించాలనే ప్రయత్నాన్ని మనం అసలు వ్యతిరేకిస్తుంది. పేద ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసిన తర్వాతే, వాళ్లకు సరైన నివాసము, ఉపాధి అవకాశం కల్పించిన తర్వాతే అక్కడి నుంచి వాళ్ళను ఎవోకేట్ చేయించాలని చెప్పేసి
బీజేపీ కోరుతా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇది మొదటి దశనే. రాబోయే కాలంలో మరింత కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, మరింత ఆందోళన కార్యం చేపట్టబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి. పేద ప్రజల పద కక్షానికి ఏదైతే వ్యవహరిస్తా ఉన్నారో ఇది తప్పు అని తెలియజేసేందుకు ఈరోజు బీజేపీకి రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో బస చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ ఏదైతే ఈ స్టెప్ తీసుకుందో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడుద్దేమో అనుకోవచ్చా? కాదు కానీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మూసీ సుందరీకరణ పేరుతో వచ్చిన మంచి కార్యక్రమం, కానీ దాన్ని ప్రజలను ఎప్పుడైతే అఖిలపక్ష పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణకు ఏ రకమైన ప్రణాళికలతో వెళ్తా ఉన్నది, అసలు ఏముంది, ప్లాన్ ఏముంది, మూసీ ప్లాన్ ఏముంది, మూసీ సుందరీకరణకు ఎంత వ్యయమయ్యే అవకాశం ఉన్నది, డిపిఆర్ వచ్చిందా, డిపిఆర్ వస్తే ఏ సంస్థ నుంచి డిపిఆర్ తయారుకు సిద్ధం చేస్తా ఉన్నది, ఇవన్నీ కూడా కొంత రాజకీయ పార్టీలకు కొంత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పెడితే బాగుండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ కోణంలో వెళ్లకుండా అఖిలపక్షం మూసే ఎత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మూసీ సుందరీకరణ పేరుతోటి మార్కింగ్ చేసి వాళ్ళని రివోకేట్ చేయించే కార్యక్రమాలు మొదలుపెట్టారో ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది. అంటే దీన్ని బీజేపీ కూడా కొంత అవకాశంగా మలుచుకుంటున్నారు. అంటే పేద ప్రజలను కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నది. గడిచిన 10-20 ఏళ్లుగా వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. వాళ్ళను అంటే సరైన వాళ్ళను అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఒకవేళ ఒకే కుటుంబంలో 5-6-8 మంది ఉంటే వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎంత సరిపోతుందా, సరిపోదు కదా, అంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా వస్తాయి. దీని అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం. కానీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా మాకు ప్రజల మద్దతు ఉంది మేము వెళ్తామని చెప్పడం అనేది బీజేపీ కూడా కొంత జీర్ణించుకోలేకపోతుంది. బీజేపీ ఎక్కడ కూడా మూసీ సుందరీకరణను వ్యతిరేకించట్లేదు, కాకపోతే మూసీ సుందరీకరణ పెట్టి పేద ప్రజలను ఇబ్బంది పాలు చేయడం అనేది వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళు కూడా అనేక సందర్భాలు చెప్పారు, అనేక వేదికల నుంచి కూడా చెప్పారు. వాళ్ళు మొన్న ఇందిరా పార్టీ దగ్గర ధర్నా చేస్తారు, ధర్నాలో కూడా చెప్పారు మీరు మూసీ సుందరీకరణ మేము సిద్ధం. ముందుగా మూసీలో కలిసేటువంటి మురికి నీటిని రసాయన జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాలు, ఇతర ప్రాంతాల నుంచి సనత్ నగర్, జీడిమెట్ల ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ద్రవాలన్నింటినీ కూడా వేరే మార్గంలో పంపించి ఏర్పాటు చేశారా, ముందు ఆ పని చేయండి. తర్వాత మూసీకి రిటైనింగ్ వాళ్ళు నిర్మించండి. ఈ కార్యక్రమాలు చేపట్టకుండా పేద ప్రజలను ఖాళీ చేయిస్తాము అనడం అనేది సరైనది కాదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి. నాకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి.